అందరికీ నమస్తే అండి. నా పేరు రామతులసి, రాజంపాలెం, గోపాలపురం కాన్స్టిట్యూయెన్సీ నుంచి వచ్చాము మేము. మన నందమూరి వారి ఆడపడుచు పురంధేశ్వరి గారు రాజమండ్రికి ఎంపీ లెవెల్గా సెలెక్ట్ అయినప్పుడే ఆవిడ విజయం ఖాయమైంది. ముఖ్యంగా మహిళా లోకం అందరం కూడా ఆవిడ తరపునే ఉండి ఆవిడ ఘన విజయాన్ని స్వాగతం పలుకుతూ సుమారుగా దాదాపుగా మేడం గారు 1,00,000 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. ఇంకా మరొక 1,00,000కి చేరువలో ఉన్నాము. ఇది రాజమండ్రికి ఒక రకమైన ఘన స్వాగతం మేడం రావడం. అభివృద్ధి బాటలో మన యొక్క ఈసారి ఏదైతే పొత్తు ఎన్డీఏ కూటమి విజయం సాధించిందో రేపు సెంట్రల్ లెవెల్లో మేడం గారు రావడం, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి ఇవన్నీ కూడా కంకణం కడతాను మేము అందరం భావిస్తూ పురంధేశ్వరి గారు రాక ఎన్డీఏ కూటమి కావచ్చు, ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, మహిళలందరం కూడా ముఖ్యంగా సామాన్యమైన పల్లెటూరులో ఉండే మహిళలు కూడా స్పందించి మేడం గారు ఖచ్చితంగా మెజార్టీ ఇవ్వాలి, ఆవిడ అభివృద్ధి మేము తీసుకోవాలి, మీ అందరం ఒక రకంగా మహిళలోకం అంతా కూడా డౌన్ఫాల్ అయింది, ఎక్కడా మహిళల రక్షణ లేదు, ఎటు చూసిన పేదరికం వెంటాడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో పురంధేశ్వరి గారు రావడం, ఆవిడ రాక మన రాష్ట్రానికి ఒక విజయ సంకేతంగా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా అక్కడ చంద్రబాబు నాయుడు గారి కృషి కావచ్చు, ఇక్కడ భువనేశ్వర్ గారి కృషి కావచ్చు, ఇదంతా కూడా మహిళలందరం కూడా పరిశీలించాం, గమనించాం. ఖచ్చితంగా ఎన్డీఏ కూడా విజయం సాధించాలని పట్టుదలతో ప్రతి మహిళ కూడా కష్టపడి సుదూర ప్రాంతంలో మహిళలు సైతం వచ్చి ఓటు హక్కును వినియోగించుకుని మేడం గారు గెలుపు కారణం అవడం మీ అందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాం. ఇది మేము మాటల్లో చెప్పలేము. సో ఈ మెజార్టీ ఇంకా పెరగాలని భగవంతుని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. అది మన మోడీ గారు కూడా మేడంకి సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ ఇస్తారు, చక్కగా మోడీ గారు కూడా మళ్ళీ పీఎం అవడం, ఇవన్నీ కూడా శుభసూచకాలు అనమాట. మన రాష్ట్రానికి పట్టిన శుభసూచకం. ముఖ్యంగా మహిళల్లో కొంత కూడా చాలా సంతోషంతో చాలా ఆనందకరంగా ఈరోజు మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.